హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. పన్నీరు ఇంకా పచ్చి బఠానీతోటి మనం ఇంట్లోనే ఈజీగా, అది కూడా తక్కువ టైంలో బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం. నేను చెప్పే ఈ ప్రాసెస్లో మీరు బిర్యానీ ఒక్కసారి ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత రుచిగా ఉంటుంది ఈ పన్నీర్ బిర్యానీ. ఇందుకోసం గాను ఒక బౌల్ తీసుకొని ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా కారం, ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, ఆ తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మనం కలుపుకోవాలి. ఇవి కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలి. పన్నీర్ ముక్కలు అనేవి చెదిరిపోకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు మనం పెరుగును యాడ్ చేసుకోవాలి. పెరుగు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని వీటిని ఒక 15 నిమిషాల పాటు మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రైస్ తయారీ కోసం స్టవ్ పైన వెడల్పుగా ఉన్నటువంటి ఒక పెద్ద గిన్నెను పెట్టుకోవాలి. ఈ గిన్నె వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి డ్రై మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. అలాగే దీంతో పాటు ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు చీలికగా కట్ చేసుకొని ఇవి కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించుకోవడం వల్ల బిర్యానీ రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా, ఇంకా కొత్తిమీర, ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ నీటిని బాగా మరగనివ్వాలి. ఈ నీరు ఇలా మరిగేటప్పుడు ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు టేస్టింగ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం గంట ముందుగా నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఉప్పును చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే మరికొద్దిగా ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ రైస్ అనేది మనం బాయిల్ చేసుకోవాలి. ఈ రైస్ ఉడికే లోపల మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె స్టవ్ పైన పెట్టి అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి డ్రై మసాలాతో పాటు ఒక 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాను కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ధనియాలు, ఇంకా ఎండు కొబ్బరి, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పొడిని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మనం యాడ్ చేసుకోవాలి. ఈ పొడి కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పచ్చి బఠానీ పీసెస్ కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఈ టమాటా పేస్ట్ని ఈ బఠానీ పీసెస్లో వేసి మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా, అలాగే కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మన రైస్ అనేది తయారైంది. రైస్ని మనం డ్రై అవుట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మసాలా అనేది మాడిపోకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి.
ఇలా ఈ మసాలా మొత్తం ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని కూడా వేసుకొని మరొక 5-10 నిమిషాల పాటు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాను ఒకసారి చాలా జాగ్రత్తగా పన్నీర్ పీసెస్ అనేది విరిగిపోకుండా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని మన పన్నీర్ పీసెస్ అనేది ఒక 5-10 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఒకసారి కదుపుకుంటూ ఉండాలి, లేదంటే మసాలా మొత్తం అడుగంటేస్తుంది. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత మన పన్నీర్ పీసెస్ నుండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం కొద్దిగా పన్నీర్ పీసెస్ని తీసుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి. అలాగే మరికొద్దిగా పన్నీర్ పీసెస్ని అలాగే ఉంచేయాలి. ఇలా అడుగున ఉంచేసిన పన్నీర్ పీసెస్ పైన మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి రైస్ని ఒక లేయర్ వేయాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలను మనం లేయర్ లాగా పరుచుకోవాలి. అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా పన్నీర్ పీసెస్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ పైన మనం మరికొద్దిగా రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ పైన ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మళ్ళీ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీకు ఇష్టం అనుకుంటే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మనం మూత పెట్టుకొని మరొక 10 నిమిషాల పాటు గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మన బిర్యానీని మనం దమ్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఈ రైస్ అనేది ఎలా పడితే అలా కలపకుండా వేరొక బౌల్ తీసుకొని ఈ రైస్ని ఆ బౌల్లోకి వేసుకొని కింది నుండి పై వరకు మనం నెమ్మదిగా కలుపుకోవాలి. రైస్ అనేది అస్సలు విరగకుండా చూసుకుంటేనే మన బిర్యానీ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా తయారు చేశారనుకోండి, ఎంతో సాఫ్ట్గా ఉండే పన్నీర్ బిర్యానీ అనేది ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.